వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింసన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్టయోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు ధనురాశి వారికి మే 15 దాటిన తర్వాత చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. ఎందుకంటే మీరు చూడండి, గత 7 సంవత్సరాలుగా గురుడు అనుకూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే, ప్రతికూలిస్తూ ఉన్నా చెడు ఫలితాలే. రాస్యాధిపతి అయినంత మాత్రాన గురుడు యోగించాలి అనేటువంటి నియమం లేదు. మధ్యలో ఒక సంవత్సరం పాటు 2023వ సంవత్సరంలో గురుబలం వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాటిని అందిపుచ్చుకునే లోపలనే ఆ గురుడు వక్రించడం, ఇంకో చోట ఉండడం, ఇలా గురుబలం పూర్తి స్థాయిలో రాలా. అంటే గత 7 సంవత్సరాలుగా ధనువు రాశి వారికి పరిపూర్ణమైనటువంటి గురుబలం లేదు. అది ఈ సంవత్సరంలో వస్తోంది. 2025వ సంవత్సరం మే 15వ తారీఖు దాటిన తర్వాత గురువు పూర్తి స్థాయిలో యోగించబోతూ ఉన్నారు, 7వ స్థానంలో యోగించబోతూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రమందు లగ్నాత్తు 7వ భావంలో ఉంటే ఒక మాట అన్నారు, శాస్త్రాభ్యాసాసక్త చిత్తో వినీత కాంతావిత్త అత్యంత సంజాత సౌఖ్యమంత్రి మర్త్య కావ్యకర్త ప్రసూతౌ జాయాభావే దేవదేవాదిదేవే. జాయాభావం అంటే 7వం, దేవదేవాదిదేవే దేవుడు అంటే మహానుభావుడు బృహస్పతి ఉంటే చాలా గొప్ప ఫలితాలు చెప్పాడు. అలాగే గోచారంలో కూడా జాతకంలోనూ గోచారంలోనూ శుభత్వాన్ని చెప్పినటువంటి స్థానం 7వం. గోచార పరిస్థితుల్లో కూడా అంతే. ఈ 7వ స్థానంలో గురుడు ఉండడం రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధిశ్చ అన్నాడు. ఇక్కడ అందరికీ వేరు, ధనురాశి వారిది వేరు. ఎందుకంటే ఈయన రాస్యాధిపతి కదా, ఇంకే గ్రహానికి లేదు 7మంలో యోగించేటువంటి స్థితి. అందుకనే ఇంత స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. అది శత్రుక్షేత్రం కదా, 7వ స్థానం అనేది బుధుడి క్షేత్రం కదా, ఈ మాటలు ఇవి వినకూడదు. ఎందుకంటే గోచారంలో ఉచ్చనీచలు, గోచారంలో మిత్రశత్రు క్షేత్రాలు ఇవేమి ఉండవు.
స్థానస్థిత ఫలితం అంతే. మరి అలా ఉన్నప్పుడు సప్తమంలో ఉండేటువంటి పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్న గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, అత్యున్నతమైనటువంటి స్థితిలో కూర్చోబెడతారు. అంటే ఏంటి, ఇంతకన్నా జీవితంలో అచీవ్మెంట్ ఇంకోటి ఉండదు. అంత స్థితిలో సక్సెస్ వస్తుంది. 100 మార్కులకి 100 వస్తాయి. ఇంక 100కి మించి రావడానికి లేదు అక్కడ అవకాశం. 100కి 100 వస్తాయి. గాంభీర్యం, గాత్రపోషణం, గంభీరతని అదే గాంభీర్యాన్ని కోల్పోయి జీవోత్సవాలుగా బతుకుతూ ఉన్నటువంటి జీవితంలోకి ఒక రాజసాన్ని తీసుకొస్తాడు గురుడు. ఎంతటి రాజసము అంటే, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన బంధువులు, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన సంపద, గతంలో వదిలిపెట్టి వెళ్ళిపోయిన పదవులు, గతంలో వదిలి వెళ్ళిపోయిన జీవిత భాగస్వామితో సహితంగా కాళ్ళ బేరానికి వచ్చి కూర్చుంటారు. అంత గాంభీర్యాన్ని ఇస్తాడంటే, అడవిలో కొండపైన కూర్చున్న సింహం ఎంత గంభీరంగా ఉంటుందో ఇంట్లో కూర్చున్న ఒక ధనురాశి వాడు అంత గంభీరంగా కనబడతారు. ఆ గాంభీర్యతను ఎవరిస్తున్నారు? గురుడు. రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం. ఇంకో విషయం ఏంటి అంటే, ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించిన వారు, మీ సలహాలని అసలు తీసుకోవద్దన్న వాళ్ళు, మిమ్మల్ని ఏదైనా ఒక చెడు మాటలు మీ మీద దుష్ప్రచారం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళే మీ దగ్గరికి వచ్చి కాళ్ళబేరానికి వచ్చి, అరే మేము చేసింది తప్పు అయిపోయింది అబ్బాయి, మేము అనుకున్నది తప్పు, లేదా మమ్మల్ని ఇది చేయండి. ఇదన్నీ ఎందుకు జరుగుతాయి? ఎయిదర్ మీ దగ్గర ఒక పదవి ఉండడం కానీ, ఎయిదర్ మీకు డబ్బు రావడం కానీ, లేదా మీకు ఒక హోదా రావడం కానీ, లేదా ఒక మంచి స్థితి కలగడం వల్లే కదా. అప్పుడే కదా బెల్లం చుట్టూ ఎగరలాగా జనాలందరూ వస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, అది అంత స్థితికి గురుడు కారణమవుతారు. ఇది సప్తమ భావంలో మరి ఇంకొక గ్రహం ఇవ్వనటువంటి స్థితి. ఇక్కడ మనకి అర్ధాష్టమ శని ఉన్నారు కదండి, అర్ధాష్టమ రాహు ఉన్నారు కదండి. ఎవరున్నా పర్వాలా, ఎవరున్నా వారికి అతీతంగా గురుడిచ్చేటువంటి ఫలితం ఇది. కాబట్టి ఇది సప్తమ స్థానము, వివాహానికి సంబంధించిన స్థానము. కళత్ర స్థానము అంటే వివాహాది సౌభాగ్యాన్ని సూచిస్తుంది, సంతానానికి కారణమవుతుంది, ఒక స్థిరమైనటువంటి జీవన విధానానికి, ఆర్థిక లోటు లేనటువంటి జీవన విధానానికి, ఒక మంచి గృహలాభానికి, ఆభరణాలకి, వస్త్రములకి, వస్తువులకి అన్నిటికీ కూడా ఈ గురుడు ఉపయోగపడతారు. కాబట్టి ధనురాశి వారికి పరిపూర్ణంగా గురుబలం ఉన్నటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటూ, మే 15వ తారీఖు దాటాక ఆ ఫలితాలన్నీ కూడా చక్కగా వస్తాయి, ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడపవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. స్వస్తి.